హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి నాకు జాబ్ వచ్చిన సంబంధంగా మీకోసం స్వీట్స్ తీసుకొని వచ్చాను, తీసుకోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు. అది చూసిన అవని మాత్రం ఏంటి అలా ఉన్నారు, స్వీట్స్ తీసుకోండి, ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమె మాత్రం నీ భర్త నీకోసమని విడాకుల నోటీస్ ఇంటికి పంపించాడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి విడాకుల పత్రాలా అని చెప్పేసి అనుకుంటూ ఆ నోటీస్ని అలా చూస్తూ ఉంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తనకి చాలా ఎక్కువ కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే నిలదీయాలి అని చెప్పేసి ఆటోలో అక్షయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయినా మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆవిడ మాత్రం ఎందుకు ఈ విడాకుల పత్రాన్ని నా ఇంటికి పంపించారు, అయినా నేను ఏం తప్పు చేశానని విడాకుల దాకా వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే చాలా కోపంగా నా కొడుకు సుఖంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఈ విడాకుల పత్రాలపైన నువ్వు సంతకం చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా కొడుకు కోసం నేను ఆలోచించి ఇదంతా చేస్తున్నాను, అందుకే నీతో బ్రతికి ఉండడం, నీతో కలిసి ఉండడం కన్నా ఇలా విడాకులు తీసుకొని ప్రశాంతంగా వాడిని ఉండనివ్వు, నువ్వు ఎలాగైనా సరే దీని మీద సంతకాలు చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అవని చాలా కోపంగా సరే అయితే ఈ విడాకుల పత్రాల మీద సంతకం నాది ఒక కండిషన్ అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటా కండిషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం తన కండిషన్ని చెబుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.